నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా పలు చోట్ల మహిళా దినోత్సవ వేడుకలు, నవదుర్గ పురస్కారాల ప్రదానం, సేవా కార్యక్రమాల నిర్వహణ. జిల్లాను వరించిన మరో అవార్డు, డ్వామాపీడి పోలప్పకు సీఎం అవార్డు ప్రదానం, అభినందించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్. ఎల్ఐసిలో విదేశీ పెట్టుబడులకు నిరసనగా ఒకరోజు ఎల్ఐసి ఉద్యోగుల సమ్మె, మద్దతు పలికిన సిపిఐ ఎంఎల్ సిఐటియు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి అన్నారు. ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ డైరెక్టరీని ఆవిష్కరించారు. 9 మంది మహిళలకు నవదుర్గల పురస్కారాలు అందజేశారు. ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమరా సునీత, గోపాల్ మోర్, ఆతుకూరి శ్రీనివాసులు, బచ్చు సునీత తదితరులు పాల్గొన్నారు. నవదుర్గల పురస్కారాలను హైదరాబాద్ మహిళా ఎస్పీ ఎస్ఎం రత్నం, హైకోర్టు అడ్వకేట్ ఎస్ నందా, ప్రముఖ మహిళా వైద్య నిపుణులు డాక్టర్ పద్మావతి, చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ పోతుల సునీత, ప్రముఖ కవయిత్రి అన్ను విజయ్ కుమారి, ఉత్తమ టీచర్ జిఎస్ వరలక్ష్మి, ఎన్జీఓ సంఘం నాయకురాలు కె కోటేశ్వరమ్మ, ఉషోదయ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కె కోటమ్మ, ప్రముఖ కూచిపూడి డాన్సర్ నిషిత యాచాజీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ రామ్ ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. వచ్చి చక్కగా మంగళదాయకంగా ఉన్నారమ్మా. అందరినీ భగవంతుడు చక్కగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఈరోజు మనందరం ఈ విధంగా చాలా అన్ని జిల్లాల నుంచి కూడా మన ముందుగా రాధగారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అందరినీ వేదిక తీసుకొచ్చి నవదుర్గలు అనే ఒక కాన్సెప్ట్ పెట్టి 9 మందికి మహిళలకి సత్కారం చేసింది మహిళా దినోత్సవ సందర్భంగా. అది చాలా మనందరూ కూడా గర్వించదగ్గ విషయము. మహిళా దినోత్సవం అండి. ఈరోజు అధ్యక్షురాలుగా మహిళలకి సంబంధించి ఒక డైరెక్టర్ రిలీజ్ చేయాలనుకున్నాను. మహిళలకు సంబంధించిన మెసేజ్ మొత్తం దీంట్లో ఉండేటట్టుగా ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ద్వారా దీనికి ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. ముందుగా మా డైరెక్టర్ చైర్పర్సన్ సునీత, నాకు ఈ రోజు ఈ డైరెక్టర్ రిలీజ్ అయిందంటే దీనికి సక్సెస్ కావడం సునీత. థ్యాంక్ యూ సో మచ్ సునీత. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసిన అతిరథ మహారథులు 9 రంగాల నుంచి జబర్దస్త్ వాళ్ళు కూడా వచ్చారు. ముందే చూపిస్తే త్రిల్పోతారు, వాళ్ళ రూమ్ లో పెట్టాము. ఈ ప్రోగ్రామ్ అంటే దక్షి ప్రోగ్రామ్ కి వెళ్ళాలి లక్ష్మీపద్మావతి గారు, అందుకనే తొందరగా స్పీడ్ గా కానిస్తున్నాము. జబర్దస్త్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. వాళ్ళ స్క్రిప్ట్ రెడీ చేయమన్న వాళ్ళు రెడీ అవుతున్నారు మీ ముందు ఆలోచించడానికి. మహిళలకి పెద్దపీట వేశారండి. గట్టిగా సపోర్ట్ కొట్టి వారికి ఈ డైరెక్టర్ రిలీజ్ చేసినందుకు సహాయం చేసినందుకు ఫస్ట్ తనని సన్మానించాలని కూడా రావడం జరిగింది. న్యాయపరంగా కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి సలహాలను అందిస్తున్నటువంటి నందా గారు ఈ రోజు మనకి ఆహ్వానాన్ని చాణిక్య సద్భావన పురస్కారంలో మల్టీ స్పెషాలిటీ కావడం, ఈ సత్కారాన్ని అందుకోవడం చీరాల టీడీపీ ఉంది. వారిని చూస్తుంటే చూడండి, మనకి సాయంత్రం సంఘంలో వారి ప్రదర్శన ఉంటుందేమని పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘంలో సభ్యురాలుగా మీరు ఆ కార్యక్రమాలు కూడా జరుపుకొని వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నారు. మీరు చేసిన తరఫున సత్కారం సిద్ధార్థాన్ని చేతి హస్తం లేకుండా ఎటువంటి కార్యక్రమాల ద్వారా
మహిళలు మంచి చక్కటి సాంప్రదాయ పద్ధతిలో అందరూ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి లక్ష్మి గారు మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు సభ్యురాలుగా కూడా పనిచేశారు. సివిల్ సెన్సార్ బోర్డు సభ్యురాలుగా, అలానే ఎఫ్సి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్ గా పనిచేశారు. అలానే టీవీ దానికి అసమానమైనటువంటి ప్రతిభా పాఠం వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తలు ఇరువురికి ఈ పురస్కారాన్ని ఇక్కడ లక్ష్మీ పద్మ అందరూ పట్టణతో మేడం గారిని మహిళా బిల్లులను తొక్కిపెడుతూ మహిళా దినోత్సవాల పేరిట పాలకులు మహిళల్ని మోసం చేస్తున్నారని ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం భవనం వద్ద మాక్ పార్లమెంట్ ఏర్పాటు చేశారు. అరుణోదయ కళాకారులు అంజయ్య బృందం ప్రదర్శించిన కళారూపాలు ఆలోచింపచేశాయి. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ పద్మ, అరుణోదయ జాలయ్య, సిపిఎంఎల్ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పీడీఎస్యూ నాయకులు మల్లికార్జున్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వీరోచితంగా పోరాడి కొంతమంది చనిపోయి కూడా వాళ్ళ హక్కులను సాధించుకున్నారు. కానీ ఆ మార్చి 5 స్ఫూర్తిని కూడా ఈ రోజు ఉన్నటువంటి పాలక పార్టీలు, బూర్జువా పార్టీలు కూడా వాటిని పక్కకు నెట్టేసి ఆ మార్చి 8 మహిళల హక్కుల కోసం పోరాడినట్టు, లేక మహిళలు కొన్ని కానుకలు ఇచ్చినట్లు ఫ్యాషన్ షోలు, పెరెడ్ షోలు, కొన్ని ఆటలు పెట్టి ఆ మహిళల్ని మభ్య పెడుతున్నారు. వాళ్ళ స్వప్రయోజనం కోసం ఎన్నికలలో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలను కూడా పక్కదారి బలించడం కోసం కూడా ఈ రోజు ప్రభుత్వాలు కూడా అటు కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అవన్నీ కూడా ఈ రోజు మార్చి 8 జరుపుతున్నాయి, సంబరాలు జరుపుకుంటున్నారు. అవి ఒక మహిళల హక్కులు దినంగా ఉండాల్సినటువంటిది మహిళల కార్మికులందరూ కూడా కలిసి సాధించుకున్నటువంటి దానిని కూడా ఈ రోజు పండుగలు పబ్బాలుగా నిర్వహిస్తున్నారంటే అది వాళ్ళకి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంతో అనేది దీనికి ఒక నిదర్శనంగానే ఈ రోజు ప్రభుత్వాలు జరిపే మార్చి 8కి ఒక నిదర్శనంగా ఉంది అని చెప్పనే దాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ మహిళలు వాళ్ళు ఏదైతే అత్యాచారాలకు గురవుతా ఉన్నారో, వాళ్ళకి రక్షణ లేకుండా ఉందో, ఒక అభద్రతా భావానికి గురవుతా ఉన్నారో, కొన్ని చట్టాలు వచ్చినాయి. వరకట్న నిషేధ చట్టం వచ్చింది, భ్రూణ హత్యలు తప్పు అనే చట్టం వచ్చింది, అదేవిధంగా గృహహింస చట్టం కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ పేపర్కే పరిమితమైన తప్ప మహిళలకి ఏవి కూడా రక్షణ కల్పించే విధంగా ఈ చట్టాలు లేవు. ఆ చట్టాల గురించి ప్రశ్నిస్తారని వాళ్ళని మహిళలందరినీ కూడా ప్రభుత్వాలు ఈ రోజు మగ్గన పెడతా ఉన్నాయంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో ఒకసారి అర్థం చేసుకోవాలి. నిన్నగాక మొన్న భారతీయ కూతురని ఒక చిత్రాన్ని రైల్వే బోర్డు సలహా మండలి సభ్యునిగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేమూరి సూర్యనారాయణ తనకు పదవి వచ్చేందుకు సహకరించిన ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తన కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి తోడ్పడాలని వేమూరి సూర్యనారాయణ ఎంపీకి విజ్ఞప్తి చేశారు. స్త్రీ విముక్తి సంఘటన జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి రేణుక, శాంతకుమారి, రాధ, పద్మకుమారి, లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాలో సాధించిన ప్రగతికి గుర్తింపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా డ్వామా పీడి పోలప్ప అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పోలప్పను జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అభినందించారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేలా కృషి చేయాలని అధికారులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందులో ప్రధానంగా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎన్ఆర్ఈజీఎస్ స్టాఫ్ కానీ అలాగే ఐకేపీ స్టాఫ్ కానీ ప్రత్యేకమైనటువంటి పాత్ర తీసుకోవడం కూడా మీకు తెలుసు. పంచాయతీరాజ్
వింగ్ ద్వారా ఇప్పుడు ఇంచుమించు జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రైట్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఓడిఎఫ్ తీసుకురావాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా ప్రకాశం డిస్ట్రిక్ట్ డిక్లేర్ కావాలని ఒక ప్రయత్నంలో ఉన్నాం మనం. అలాంటి ప్రయత్నంలో ఉన్న సందర్భంలో ఈ రోలింగ్ షీల్డ్ మనకి DWMAకి ఇవ్వడం అనేది చాలా స్ఫూర్తినిచ్చేటువంటి అంశం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల విషయం నిర్మాణ విషయంలో మరి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో మరి DWMA శాఖ వారు మిగిలిన శాఖల వారు కూడా చాలా ఆసక్తితో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మన జిల్లాకి రాష్ట్ర స్థాయిలో వచ్చిన గుర్తింపు నిమిత్తం మన జిల్లాకు కలెక్టర్ గారి తరఫున పిడి దోమా గారు నిన్న నెల్లూరు వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ షీల్డ్ని అందుకున్నారు. ఆ షీల్డ్ని మనందరి కోసం మరి ముఖ్యంగా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇది చాలా ముఖ్యమైన అంశం ముందే గుర్తించి వాళ్ళందరినీ కూడా మనం చైతన్యపరిచి ఈ యాక్టివిటీ మీద ఉండేటట్టుగా డైరెక్షన్స్ ఇచ్చి మన టోటల్ యంత్రాంగం అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, IKP, DWMA మరియు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్స్ ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ అవార్డు రావడానికి ఈ గుర్తింపు రావడానికి దోహదపడ్డారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన అందరినీ కూడా ఒక ముందుంచి ఒక డైరెక్షన్ లో ఉంచి ఈ రోజు ఇది మనకు గుర్తింపు రావడానికి మూల కారణమైనటువంటి మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు. ఏపీ NGO అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద నిలయంలోని విద్యార్థినులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో NGO సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్ బాబు, మహిళా విభాగం చైర్మన్ వి పద్మకుమారి, జిల్లా కన్వీనర్ NV విజయలక్ష్మి, మాధవి, కె కోటేశ్వరమ్మ, చిల్లర హనుమంతరావు, నాసర్ మస్తాన్వలి, KS ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాను అసలు 100% రావాల్సిన అవసరం మనకుంది, అది పోవాలి. గారు తిన్నా నువ్వు ఒకటి చాలు. జన్మమెత్తుట మహాశాపమాయేం, నా అవయవాలను సిని తారతో పోల్చుతుంటారమ్మా, నన్ను నిలువుగా కంటి చూపుతో కాల్చుతుంటారమ్మా. ఈ రోజున మహిళలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, లైంగిక వేధింపులు కానీ అదేవిధంగా మరి పురుషుల దగ్గర నుంచి రకరకాలైనటువంటి బాధలకు గురవుతున్నారు. మనం అందరం కూడా గమనించే వార్తల్లో మనం చూస్తున్నాం, ఏగదంతే లారీ 2 బలిగింతలు పెట్టింది అనేది. ఆ వార్త నిజమేనా? ఏగదన్నగలదా? అదేవిధంగా 5 ఏళ్ల బాలిక పట్ల 80 ఏళ్ల వృద్ధుడు మానభంగం, అదేవిధంగా 80 ఏళ్ల మహిళ పట్ల ఒక పురుషుడి అఘాయిత్యం, గుర్తు తెలియని పురుషులు అఘాయిత్యాలు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా అంతే ఆనందంగా ఉంటున్నారు, అంతే క్రమశిక్షణ తోటి, అంతే పట్టుదలతోటి రోజు స్కూల్కి వెళ్ళటం రావటం మేము చూస్తుంటాం. అదే కాకుండా ఇందాక మేడం గారు చెప్పినట్టు నిర్భయ చట్టాలు వచ్చినా ఏ చట్టాలు వచ్చినా కానీ చట్టాల వల్ల వ్యక్తులలో మార్పులు రావట్లేదు, కానీ ముందు మనిషి యొక్క మైండ్ సెట్ మారితే కానీ ఈ చట్టాలకి నిజమైన ఇది వస్తుందని నేను భావిస్తున్నాను. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మేము చూసాము, ఆదిశక్తి మహాశక్తి అంటారు. మహాశక్తి ఎట్లా ఉంటుందో మా మహిళలు నిన్న చూపించారు. తగ్గాపర ఆడి టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ కి టీచర్ క్లాస్ లో ఒకటి చెప్తారు, ఒక పాపని దండించినప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తా ఉంటది. ఆ అమ్మాయికి మీరు వదిలేయకూడదు,
మీరు ఆ అమ్మాయిని ఆదరించాలి. ఎలాగా? ఏం లేదే మేడము, నువ్వు ఇలా చేసావు కాబట్టి, లేకపోతే ఎగ్జామ్లో తప్పు రాసావు, తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి అలాగా మిమ్మల్ని వచ్చిందిలే, ఈసారి నువ్వు బాగా తెచ్చుకో అని అలాగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళని మీరు తోటి బాలికలే వాళ్ళని ప్రోత్సహించి. ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయనీ గాయకులు ఆలపించిన అభ్యుదయ గీతాలు ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవాధ్యక్షులు అజయ్ ఘోష్, అధ్యక్షులు జాస్తి హనుమంతరావు, కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు, వ్యాపారవేత్త చలువాది బద్రీనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. అభ్యుదయ గాయకులు నూకతోటి శరత్బాబు, రతన్, అచ్యుత్, రమేష్, బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, లక్ష్మీ తులసి, పద్మావతి, ఇందిరా పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఇస్మాయిల్, టి అరుణ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పంపించినారు తల్లి, ఎవరమ్మాని నాకేమవుతావు, తల్లిగా మారావు, కొడుకై నడిచావు, యుగ ధర్మం విలువలకే నూతనార్థం చదివావు. అందుకే కంటే కళాలిగా మనసుంటే మగాడిలా పెంచాలిరా, కూతురు మైనస్ కొడుకును కష్టలు తాతల నాటి లెక్కలు కాదు, కొడుకుల కోసం చేసిన ఖర్చులు గోడకు వేసిన సున్నం కదరా కంటే. త్యాగం జీవన రాగంగా కనిపించే దైవం అమ్మరా, కనిపించే దైవం అమ్మరా. రాగం అనురాగం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సుభాషిణితో పాటు పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బేతంశెట్టి హరిబాబు, టి అరుణ, అంగలకుర్తి ప్రసాద్, జోసఫ్, నాగమణి, అనంతలక్ష్మి, రమణమ్మ, సుహాసిని, అంజమ్మ, సుజాత, రాజలక్ష్మి, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ హిమజ, మీనాకుమారి, ప్రసూన, సత్యవతి, అనంతలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసిలోకి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో భాగంగా ఒంగోలులోని ఎల్ఐసి మెయిన్ బ్రాంచ్ని మూసివేసి సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఎల్ఐసి యూనియన్ ఐసీఈసీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా అధ్యక్షులు మజుందార్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ ఎస్వీఎస్ మల్లికార్జునరావు, సెక్రటరీ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో పాలసీదారులకు కానీ భారతదేశంలో ఎంప్లాయీస్ కానీ ఎటువంటి రక్షణ లేదు. అందుకే దీనికి వ్యతిరేకంగా ఇవాళ మన ఎంప్లాయీస్ చేసే ఉద్యమాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము బలపరుస్తున్నాం. మీ ఉద్యమానికి సంఘీభావంగా భవిష్యత్తులో కూడా చేదుకోవాలనుకుంటామని. భారతదేశ ప్రజలు బీమా రంగ ఉద్యోగుల యొక్క షాక్ మాకు తగులుతుంది అనే భయంతో ఇప్పుడు దాకా దాదాపు 15-16 సంవత్సరాలుగా దీంట్లో ప్రయోగాలు చేయాలనుకున్నా కూడా వెనకడుగు వేసిన పరిస్థితి ఉంది. ఐసీయూ కార్యకర్తలు బీమా రంగాన్ని రక్షించడం కోసం 1999 నుంచి చేసిన ఉద్యమాలు ఈ దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. 1999లో దేశంలో బీమా రంగాన్ని
రక్షించాలని, బీమా రంగాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని దేశవ్యాప్తంగా 1,54,00,000 సంతకాలు సేకరణ చేసి ఆ రోజు లోక్సభకు సమర్పించారు పార్లమెంట్కి. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని పద్ధతుల్లో ఒక ఉద్యోగ సంఘం ఈ పద్ధతిలో ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టి ప్రజల విశ్వాసం కోరుకొని ఆ విధంగా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాంటిసోరీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయునులకు ఘనంగా సన్మానం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు జాలిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నవోదయ ప్రిన్సిపల్ సాగరిక, సరస్వతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు జి వెంకటరెడ్డి, గౌరవాధ్యక్షులు డిసిహెచ్ మాలకొండయ్య, మహిళా కన్వీనర్ మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పూజింపబడి గౌరవింపబడతారు. అక్కడే దేవతలు సంతోషంతో తిరుగుతారట. ఇది మన భారత్. ఇప్పుడు ఆ పిల్లవాడికి మేడం గారు రాసిచ్చారు. తల్లిని ఎంతో ఘనంగా పొగిడేవాడు. పొగిడినప్పుడు వినడానికి నాకు ఆనందంగానే ఉంది, మీకు ఆనందంగానే ఉంది. మేడం గారిని కూడా పొగిడాం మనం. అది కేవలం సభాముఖంగా చెప్పుకొని పొగుడుకోవడం కాదు, కానీ ఆచరణ యోగ్యంగా ప్రతి మగపిల్లాడికి ఆడపిల్ల పట్ల సమాన భావాన్ని కల్పించి అది తోబుట్టు. హై స్కూల్ మన దగ్గర నుంచి హై స్కూల్కి వెళ్తారు. మరి హై స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా ప్రతి మధ్యాహ్నము ఉదయం మనల్ని చూస్తూనే మనల్ని చెప్తూనే భయం మేడం వస్తున్నాం పోతున్నాం అని చెప్తూనే వస్తుంటారు. మా స్కూల్లో అయితే ఆ పిల్లలంతా నన్ను కలుస్తారు, మళ్ళీ పోయేటప్పుడు కలుస్తారు, వచ్చేటప్పుడు కలుస్తారు. ఇట్లాంటి పరిస్థితులు మనకు అన్ని ఎక్కువ పుష్కలంగా ఉన్నాయి. వీళ్లలోని గౌరవము, కృతజ్ఞత, నమ్మకము, మరి చాలా దృక్పథం, చాలా పెద్ద ప్రపంచంలో ఉన్నాం మనము. ఆడపిల్లలను చూడంగానే వెకిలి వెకిలి వేషం, వెకిలి వెకిలి నవ్వు, లేదా రిబ్బన్ లాగడము, లేకపోతే పేద ప్రజల తిరునగవులే తనాంతరము దేశమును నడిపించిన ఏలిరమ్మాదిగా, దేశమును నడిపించిన ఏలిరమ్మ అదిగా మహిళా సమానతలు కలిగినటువంటి ఈ సమాజంలో ఉమెన్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి శిఖరాల్లో నిలిపినటువంటి మేల్ డామినేషన్ ఉన్నటువంటి సొసైటీలో నిజంగా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఫస్ట్ లో కమ్యూనిస్టు ఈరోజు ఘనంగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది, గౌరవించుకోవడం జరుగుతుంది. పూర్తిగా వేదిక అనేది మనం వారికి కేటాయించడం జరిగింది. మన వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ లోనే వైఎస్ఆర్ మొదటి వ్యక్తిగా ఆ నేత మహానేత పేరు పెట్టుకున్నాం. ఆయన ఆ రోజే అందరికంటే భిన్నంగా ఒక మహిళలకి, సమాజంలో మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కానీ, మంత్రి మండలిలో కూడా వారికి ఎక్కువ స్థానాలు ఇవ్వడం కానీ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బీఏకేఆర్ పీజీ కాలేజీ 10వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఇదే సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ బి కోటిరెడ్డి, డైరెక్టర్ బి అంజమ్మ, 1 సిఐ కెవి సుభాష్ని పాల్గొని మాట్లాడారు. అధ్యాపకురాళ్లను సన్మానించారు. ఇంకా ఈ సమావేశంలో ప్రిన్సిపల్ బి వెంకటేశ్వర్లు, కృష్ణకిషోర్ పాల్గొన్నారు. ఈ రోజు ఈ మహిళా దినోత్సవం రోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ మీరు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు 2వ సంవత్సరం పీజీ కోర్సు అయిపోయి వేరే వారి వృత్తుల్లో చదవడానికి వెళ్ళిపోతున్న సీనియర్ విద్యార్థులు మరి ఇక్కడ విద్యను అభ్యసించి వెళుతున్నందుకు మా కాలేజీ వదిలిపెట్టిపోతున్నందుకు బాధగా ఉన్నా మరి 2 సంవత్సరాలు కోర్సు పూర్తయిన తర్వాత కష్టతరము. ఇప్పుడు ఆమె ఒక ఆఫీసర్ అయ్యారంటే ఎన్ని ఒడిదుడుకుల్ని, ఎన్ని ప్రాబ్లమ్స్ ని, ఎన్ని కష్టాలని, ఎన్ని నిందలని ఓర్చుకొని
ఒక గోల్ని సాధించాలి అనుకుని ఆమె ధ్యేయంగా పెట్టుకొని ఒక ఆఫీసర్ గా అయ్యారు. ఆమె వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి, వాటన్నిటినీ ఓర్చుకొని సహనంతో ఒక సాధించారు. అలానే మీ అందరూ ప్రతి మహిళ ఎన్నో కష్టాలు నిష్ఠూరాలు వస్తుంటాయి, వాటన్నిటిని ఎదుర్కొని ఒక స్టేజ్ లో ఉండి తను ఎంత మందిని మోటివేట్ చేసి ఎంత మందిని మహిళల్ని ఎడ్యుకేట్ చేస్తుందో హ్యాట్స్ ఆఫ్ టు. ఎందుకోసం అంటే మనము ఒక స్టేజ్కి వెళ్ళాము అంటే తల్లిదండ్రుల పెంపకంతో పాటు గురువుల యొక్క క్రమశిక్షణ, వాళ్ళు ఇచ్చినటువంటి విద్య, వాళ్ళు మనకు దానం చేసిన విద్య మనం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామన్నానికి కారణం. ఎప్పుడు కూడా గురువుల్ని మర్చిపోకూడదు. మనకు వెంకటేశ్వర గురువు దగ్గర నుంచి మనం పీజీ కంప్లీట్ చేసి జాబ్ పర్పస్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా గృహిణిగా సెటిల్ అయ్యి ఉండొచ్చు, లేదా బిజినెస్ లో ఉండొచ్చు. ఎంతో మంది ఉంటారు మన జీవితంలో చదువు చెప్పిన గురువులు. ఎంతో కొంతమంది గుర్తుంటారు, అందరూ కూడా గుర్తుంటారు. సో ఎందుకు గుర్తుంటారంటే వాళ్ళు మన భవిష్యత్తుకి ఫౌండేషన్ వేసి మనం అనుకున్నటువంటి మన ఆలోచన విధానాన్ని వాళ్ళ ఆలోచనగా తీసుకొని ఈ పిల్లలు ఇలా ఉన్నారు, వీళ్ళలో ఈ స్కిల్ ఉంది, దీన్ని డెవలప్ చేసి ఈ పిల్లలు ఎలా అవుతారని వాళ్ళు ఆలోచించి మన యొక్క మనసులోకి వాళ్ళు వచ్చి మనల్ని ఇలా ఎడ్యుకేట్ చేస్తారు. అది గురువు వేయండి. స్త్రీలను గౌరవించిన చోటే శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ నియామతుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విద్యావతి, వన్ టౌన్ సిఐ సుభాషిణి, నల్లూరి నర్సింగ్ హోం డాక్టర్ అరుణారావు, ఎంప్లాయ్మెంట్ అధికారిని ఉదయభారతి, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఏర్పాటు చేసే గ్రీవెన్స్ సెల్ కి అర్జీదారులు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, అదనపు జేసీ ప్రకాష్ కుమార్, డిఆర్ఓ నూర్ భాషా కాసిం తదితరులు పాల్గొన్నారు. పర్చూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పలు చోట్ల మహిళా దినోత్సవ వేడుకలు, నవదుర్గ పురస్కారాల ప్రదానం, సేవా కార్యక్రమాల నిర్వహణ. జిల్లాను వరించిన మరో అవార్డు, డ్వామాపీడి పోలప్పకు సీఎం అవార్డు ప్రదానం, అభినందించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్. ఎల్ఐసిలో విదేశీ పెట్టుబడులకు నిరసనగా ఒకరోజు ఎల్ఐసి ఉద్యోగుల సమ్మె, మద్దతు పలికిన సిపిఐ ఎంఎల్, సిఐటియు. సత్య న్యూస్లో నేటి మాట. మనం చేయగలిగిన దాన్ని మనతో చేయించేవారొకరు కావాలి, అదే మన లోపం.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.